పండితంగా పేదవాడి ఆహారం. ధనికులు ఈ జొన్నన్నాన్ని షుగరు, బీపీ వచ్చినప్పుడే తింటున్నారు. ఒక కప్పు మినప్పప్పు, 2 కప్పుల జొన్నలు, పచ్చిమిరపకాయి, అల్లం. జొన్న దోశకి కావలసిన 1 కప్పు నేను మినప గుండు తీసుకున్నా. ఓకే, అట్లానే 2 కప్పుల జొన్నలు తీసుకుంటున్నా. దీనికి తగినంత నీళ్లు పోసుకొని. ప్రపంచ నీటి సంస్థ ఏం చెబుతుందంటే 2025 నాటికి 25% నీటి వనరులు తగ్గుతాయని హెచ్చరిస్తుంది. ఒక 10 అవర్స్ 12 అవర్స్ నానబెట్టేసి, చూసారా, దాదాపు 10 అవర్స్ నాన్నే. చూసారు కదా. ఇప్పుడు మనం వీటిని గ్రైండ్ చేసుకున్నాం. చాలు. మిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం, కాసిన నీళ్లు పోసి చక్కగా ప్రపంచంలో చాలా దేశాలు జొన్నల్ని పండించడానికి ముందుకు వెళ్తుంటే మనం మొట్టమొదటగా పండించిన వాళ్ళు మనం వెనక్కి తగ్గుతున్నాం. కాస్త ఉప్పు, తగినంత ఉప్పు వేసుకొని కొట్టేద్దాం. అయిపోతుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం. చక్కగా చూడండి. గడచిన 2 శతాబ్దాల్లో 12 మెట్రిక్ టన్నుల జొన్నల్ని పండించిన వాళ్ళం ఇప్పుడు 7 మెట్రిక్ టన్నులకి పడిపోయాం. ఇట్లా రాసేసుకొని మన జొన్న మినప అట్టు చూసారా, సౌండ్ ఎలా వచ్చిందో. అట్లా చక్కగా భలే విష్ణు చక్రంలాగా తిరుగుతుంది. చూసారా, దీపావళి భూచక్రంలాగా. భలే పెద్దగా దీనికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వచ్చేస్తుంది, ఆరామ్సే వచ్చింది. చూసారుగా చక్కగా. చూసారుగా ఎట్లా వస్తుందో. భలే
అది చాలా ఫైన్ ఉంటుంది దోశ. ఆ, జొన్నల్ని ఏ విధంగా అయినా చేసుకొని తినవచ్చు. అంబలి, రొట్టి, సంకటి, ఉప్మా, కిచిడి, పేలాల్లాగా ఎన్నో విధాలుగా తయారు చేసుకొని తినండి. ఆరోగ్యంగా ఉండండి. నీటిని ఆదా చేయండి. ఉల్లిపాయ పచ్చడి తయారీ విధానం: 4 ఉల్లిపాయలు, చింతపండు కావలసినంత, పసుపు, ఉప్పు, ఎండుమిరపకాయలు, కామనగా పోపు దినుసులు. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఇంగువ, చింతపండు. ఉల్లిపాయల్ని కాస్త మాడినట్టుగా చేసుకుంటే అవి గ్రైండ్ చేసుకున్నప్పుడు ఆ మాడిన వాసన మనకి ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ వేరుంటుందిరా అబ్బాయి. వేయించిన వాటిని గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకొని ఇంకేముంది, దోశలు వేసుకొని తిందాం. కావాల్సినంత ఉప్పు, కమ్మగా మన ఉల్లిపాయ పచ్చడి రెడీ. చూశారుగా ప్లేట్లో ఎంత చక్కగా మన జొన్న దోశ రెడీ, ఉల్లిపాయ చట్నీతో. ఇంకెందుకు ఆలస్యం, నంచుకొని తినేసేయండి.